వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కవిత. ఈరోజు ఇంట్లోనే కండెన్స్డ్ మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మనం చాలా రకాల కేక్స్లో, కేక్ డెకరేటివ్ క్రీమ్స్లో మనం ఈ కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేస్తూ ఉంటాం. కానీ ప్రతిసారి బయట నుంచి తెచ్చుకోవాలంటే వీలు కుదరకపోవచ్చు. సో మనం ఇంట్లోనే ఇది ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం. ఫ్రెండ్స్, నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక 1/2 లీటర్ పాలను తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేయకుండా పాలు వేసుకుంటే మంచిది, లేదంటే ప్యాన్ వేడికి పాలు అంటుకుంటాయి. పాలు కాస్త వేడయ్యాక 1 కప్పు పంచదార, అంటే సుమారుగా 100 గ్రాముల పంచదారను వేసుకోవాలి. పంచదార కరిగే వరకు అలా కలుపుతూ ఉండాలి. పంచదార కరిగాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల పాలు అడగంటకుండా ఉంటాయి. ఇప్పుడు 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను వేసుకోవాలి. ఈ బేకింగ్ సోడా వేయడం వలన పాలు తొందరగా చిక్కబడతాయి. చూసారు కదా, పాలు పొంగడం స్టార్ట్ అయింది. ఈ విధంగా మనం కలుపుతూ ఉండాలి. ఇలా మనం ఎన్ని పాలు తీసుకున్నామో దాంట్లో 4వ వంతు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఈ కండెన్స్డ్ మిల్క్ తయారవ్వడానికి మ్యాక్సిమం 20 మినిట్స్ టైం పడుతుందండి. కంటిన్యూస్గా మీగడ పట్టకుండా, అడుగంటకుండా కలుపుతూనే ఉండాలండి, లేదంటే మొత్తం పాడైపోతుంది. చూసారు కదా, పాలు 20% చిక్కబడిపోయండి. ఇంకో 5 to 10 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ చిక్కబడిపోయిందండి. ఇంకో 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. మనకి ఏ కన్సిస్టెన్సీ అయితే కావాలో అలా తయారైపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు కంటిన్యూస్గా ఒక 5 మినిట్స్ కలుపుతూ ఉండాలండి. మీగడ కానీ ఏవైనా ఉండలు కానీ ఉన్నట్టయితే అది మొత్తం కరిగిపోతాయి. చల్లారాక మనం ఒక బౌల్లో తీసుకోవాలి. మీకు ఇంకా డౌట్గా ఉంటే స్పూన్తో కానీ విస్కర్తో కానీ ఒక 2 మినిట్స్ అలా కలుపుతూ ఉంటే సెట్ అయిపోతుందండి. ఇది బయట కొనాలంటే 100 రూపీస్ పైనే అవుతుందండి. సో మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా సింపుల్గా ఈ కండెన్స్డ్ మిల్క్ని తయారు చేసుకోవచ్చు. దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 10 to 15 డేస్ వరకు పాడవకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు.